ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశంకరాచార్య నమః. ఓం సాయిరామ్. భక్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో శ్రీ షిరిడి సాయిబాబా గురించి అనేక మంది అనేక రకాలుగా దుర్విమర్శలు చేయటం మనం వింటూనే ఉన్నాం. బాబా గారు బతికి ఉన్నటువంటి కాలంలో నిత్యం ద్వారకామాయిలో రామాయణ భాగవత పారాయణలు, విష్ణు సహస్రనామ పారాయణ, ఉపనిషత్తులు అలాంటివన్నీ జరుగుతుండేవి. అదేవిధంగా నిత్య దీపారాధన, నిత్య అగ్నిహోత్రం, తులసి పూజలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా హిందువులకు అనుకూలమైనటువంటి విధంలో జరుగుతుండేవి. అది అయిన తర్వాత కూడా నేడు కూడా షిరిడీలో అభిషేకం అప్పుడు నిత్యం విష్ణు పారాయణ జరగటం, అదేవిధంగా అనేక కార్యక్రమాలు హిందూ సాంప్రదాయానికి అనుగుణంగా, మన దేశ సాంప్రదాయాలకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు షిరిడీలో నిర్వహించడం మనం చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి సాయి మందిరాల్లో కూడా నిత్యం వైదిక ధర్మం ప్రకారమే పూజలు జరుగుతున్నాయి. సాంఘిక సేవ చేస్తున్నారు, నిత్య అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రవచనాలు, భగవద్గీత పారాయణలు ఇలాంటివన్నీ కూడా సాయిబాబా మందిరాల్లో జరుగుతున్నాయి. ఇవన్నిటిని చూసి బాబాను వ్యతిరేకించేటటువంటి వారు దీన్ని ఒక అంశంగా తీసుకొని పదే పదే విమర్శలు చేస్తూ నిత్యం హిందువుల అభిప్రాయాలకు, హిందువుల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి సాయి మందిరాలను విమర్శించడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మధ్య ఇంకా కొందరు చాలా దారుణంగా మన మఠాలను విమర్శిస్తూ, మన ఆరాధ్య దేవతలైనటువంటి వారిని విమర్శిస్తూ, మన శంకరాచార్యుల లాంటి పీఠాధిపతులను కూడా వారి యొక్క బొమ్మలను దానం చేస్తూ హిందువుల్లో చీలిక తెచ్చి స్వలాభం కోసం కుట్ర ప్రేరేపితంగా అనేక మంది కార్యక్రమాలు నిర్వహించడం మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నేను శ్రీ షిరిడి సాయి మందిరాల సమాఖ్యకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధార్మిక కమిటీ సభ్యుడిగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. నేను వీటినన్నిటిని పూర్తిగా ఖండిస్తూ, అలాంటి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారిని ఖండిస్తూ, వారికి సాయి మందిరాలకు ఎలాంటి సంబంధం లేదని, సాయి మందిరాలు హిందువులకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మరొకసారి తెలియజేసుకుంటూ, అలాంటి వారిపై న్యాయపరమైన, చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మేము ఇందు మూలంగా తెలియజేస్తూ, మరొకసారి హిందూ బంధువులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం.